నమస్తే, వెల్కమ్ టు ఫటాఫట్ న్యూస్. కాంట్రాక్ట్ కార్మికులను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తొలగించడం అన్యాయమని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు రమణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర కార్మికులతో కలిసి ధర్నా చేశారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయట నుంచి వచ్చిన వారికి పని కల్పిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. స్థానిక నిర్వాసితులను తొలగించడం అన్యాయమని అన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చెప్పిన యాజమాన్యం వినడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. విద్యా సంవత్సరం సమీపిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు, బోధనా రుసుములు చెల్లించడం లేదంటూ విద్యార్థి నాయకులు ఆరోపించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించడంతో ప్రధాన రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్లో ప్రమాదవశాత్తు భవనం 3వ అంతస్తు పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వెల్డింగ్ పనిచేస్తున్న సింహయ్య విద్యుత్ షాక్ తగిలి భవనం పైనుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. భవన యజమాని నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ దగ్గర అతని భార్య, బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. ములుగులో మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ మరణాన్ని రాజకీయం చేయొద్దని మంత్రి సీతక్క కోరారు. కొందరు పనిగట్టుకుని మరీ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. మహేష్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. 4 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేశారు. మహేష్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని, ఒకరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించగా మరొకరిని సస్పెండ్ చేశామని చెప్పారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ రాలేదని, అది వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు. రైతు రుణమాఫీ రాక, రైతు బంధు పథకం అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని మండిపడ్డారు. చాకల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జంపోలంతో పాటు ముఖ్య అతిథిగా చాకలి ఐలమ్మను మునిమనవరాలు స్వాతి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ పేరు మీద ఒక యూనివర్సిటీనే పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. హన్మకొండ జిల్లా పద్మాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గందరగోళం నెలకొంది. వైద్యం కోసం వచ్చిన ఓ యువతికి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారంటూ ఆమె బంధువులు డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. థైరాయిడ్ ఎక్కువగా ఉందని రిపోర్ట్ ఇవ్వగా మరో డయాగ్నోస్టిక్ సెంటర్లో మాత్రం రిపోర్ట్ భిన్నంగా వచ్చిందని యువతి బంధువులు వాపోయారు. తప్పుడు రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా హాస్పిటల్ సిబ్బందితో కలిసి తమను బయటకు గెంటేశారంటూ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన పవన్ కళ్యాణ్ దూకి చనిపోతానంటూ బెదిరించాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువకుడు కిందకి దిగమని కోరారు. అటు అతని తల్లిదండ్రులు కూడా వచ్చి కిందకి రావాలంటూ వేడుకున్నారు. మరోవైపు ఎంఆర్ఓ అమర్నాథ్ కూడా పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్కు అతని భార్య లతకు గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీని రాజకీయాల నుంచి తుడిచిపెట్టేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. నూతనంగా నియమితులైనటువంటి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ గుంటూరులో అభినందన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, సిపిఆర్ఓ జి మల్సూర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా అక్రిడేషన్ పాలసీ, జర్నలిస్టుల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన హైపవర్ కమిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై కార్మిక, ఆరోగ్య, హోం, ఆర్థిక శాఖ అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
బేగంపేట్ టూరిజం ప్లాజాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఆరోగ్య శాఖపై దామోదర రాజనరసింహ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లు, ఎంజీఎం, రిమ్స్లో ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు, ప్రభుత్వ హాస్పిటల్స్లో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే కార్పొరేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అంటూ పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చేటువంటి బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి పై చదువులకు ప్రోత్సహిస్తూ తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే బాధ్యత తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ, చౌక ధరల దుకాణాలను రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలు శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రణాళికాబద్ధంగా మెనూను రూపొందించిందని అన్నారు. దానికి అనుగుణంగా మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలు తెలిపేందుకు పాఠశాల, చౌక ధరల దుకాణాల ఆవరణలో అధికారులు ఫోన్ నెంబర్లతో కొన్ని ఫిర్యాదు పట్టికను అమర్చాలని అధికారులకు సూచించారు. ఈ నెల 19న ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ లంబాడాల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలంటూ లంబాడా విద్యార్థి సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఆత్మగౌరవ సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఆ కుట్రలను తిప్పి కొట్టేందుకు ఈ నెల 19న ఇందిరా పార్క్ వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభకు లంబాడీ జాతి పెద్దలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రొఫెసర్స్, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ గ్రామ శివార్లో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చా అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డ ముదిరాజుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నానని చెప్పారు. పార్టీలో కూడా వాళ్లకి ప్రధాన పదవులు కట్టబెట్టా అన్నారు. ముదిరాజుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు ఆయన. కడుపు మండినప్పుడే జనాల నుంచి తిరుగుబాటు వస్తుందని, దానికి తాజా ఉదాహరణ నేపాల్ ఘటనని కడప జిల్లా బైకాపా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నదాత పోరుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు కల్పించినా రైతులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారన్నారు. సీఎం హోదాలో బాధ్యతగా ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను బొక్కలో వేస్తానని చెప్పడం తగదని హితవు పలికారు. రైతులకు వ్యవసాయ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో ఆర్థికాభివృద్ధి జరిగితే పేదలు, వ్యవసాయ కూలీలు, రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయని సిపిఎం అగ్రనేతలు ప్రశ్నించారు. కడపలో 3 రోజుల పాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కౌన్సిల్ సమావేశాల్లో కేరళ రాజ్యసభ సభ్యులు శివదాసన్, అఖిల భారత వ్యవసాయ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం సాగుతోన్న 400 కోట్ల ఆర్థిక వ్యవస్థలో కేవలం కార్పొరేట్ వ్యవస్థలు, ధనికులు మాత్రమే లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రాలను కేంద్ర మున్సిపాలిటీలుగా మార్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. లేఖ ద్వారా మావోలు పలు ఆదేశాలు జారీ చేశారు. పార్టీని, PLGAను, ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడాలని లేఖలో కోరారు. శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామన్నారు. లొంగుబాట్లను, విప్లవ ద్రోహాన్ని వ్యతిరేకిద్దామని, పీడిత ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు దృఢంగా పోరాడదామని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండ ఉతాపురం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన కట్ట కాలువను స్థానిక ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు. కట్ట కాలువ మరమ్మతుల పనులు చేపట్టి కాలువ పునరుద్ధరణ చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విజయంతో తిరుపతి బీజేపీ నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. మోడీ గారి నాయకత్వమే ఇంత భారీ మెజార్టీ సాధించడానికి ప్రధాన కారణమని తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు అన్నారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్. ప్రజలు తమ అభిమాన నాయకులపై రకరకాలుగా అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరు రాజకీయ నాయకులను, మరికొందరు సినిమా హీరోలను ఆరాధిస్తూ ఉంటారు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిన్న కోడపాకలో పంట పొలంలో భారత ప్రధాని మోడీ కటౌట్తో అభిమానాన్ని చాటుకుంటున్నాడు. యువ రైతు మహేందర్ మోడీపై ఉన్న అభిమానంతోనే ఆయన కటౌట్ పెట్టినట్లు చెప్పాడు. యూరియా కొరతపై ఆందోళన చెందవద్దని రైతుల కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో యూరియా నిల్వలపై మీడియా సమావేశం నిర్వహించిన కలెక్టర్ గత 10 రోజుల్లో 4,380 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేశామన్నారు. మరో 2 రోజుల్లో 4,400 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు. యూరియా కొరతపై వస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. రైతులకు అవసరం మేర యూరియా సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం పని చేస్తోందని వెల్లడించారు.